భార్యామణి. ఇక్కడ భార్యామణి అనే పదంలో ఎవరిని మనం వర్ణిస్తున్నాం? భార్యను వర్ణిస్తున్నాం. ఈ భార్య అనేది పూర్వపదం అన్నమాట. ఈ భార్యను దేంతో పోలుస్తున్నాం? మణితో పోలుస్తున్నాం అన్నమాట. ఈ మణి అనేది ఉపమానం. ఉపమానము ఈ సమాస పదంలో పూర్వపదంలో ఉందా, ఉత్తర పదంలో ఉందా? మణి అనేది ఉపమానం కాబట్టి ఉపమానము ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. ఇక్కడ భార్యామణి అంటే మీ విగ్రహవాక్యము మణి వంటి భార్య. మణి వంటి భార్య, ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. ఇంకొక ఉదాహరణ చూడండి. హృదయ కమలము. హృదయ కమలము. హృదయ కమలము అంటే ఏమి? కమలము వంటి హృదయము. హృదయ కమలం అంటే కమలము వంటి, కమలము వంటి హృదయము. ఇక్కడ దేన్ని వర్ణిస్తున్నాము?